ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నీ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏదో నువ్వు తెలుసుకోగలగాలి. దేనికి నువ్వు ప్రాముఖ్యతనిస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందో నువ్వు తెలుసుకోగలగాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనం నుంచి, పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడి ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకే వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువుల్లో నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచూ ఉండిరి. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. అందరూ పండగంతా ముగించుకున్నారు. ఎవరిళ్ళకి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. యేసుప్రభు యొక్క తల్లిదండ్రులు కూడా అలాగే చేశారు. కానీ ప్రభు అయితే వారి మధ్యలో కనిపించలేదు. ఇంకా అతనికి ప్రాముఖ్యమైనది ఏదో మిగిలిపోయింది. కాబట్టి ఆ పని ముగించుకోవడానికి ఆయన యెరూషలేములోనే ఉండిపోవడాన్ని మనం చూస్తున్నాము. తల్లిదండ్రులు కూడా తిరిగి వచ్చి యెరూషలేము అంతా వెతుకుతూ ఉన్నారు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించచ్చు, వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రచుత్రములకును విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నిన్ను దుఃఖపరచు నేను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పాను. ఈరోజు తల్లిదండ్రులు ప్రాముఖ్యమైనది ఏదో దాని గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అయితే ఏది ప్రాముఖ్యమైనదో దానికోసం అతను పరుగులెడుతూ ఉన్నారు. ఈరోజు వయసుతో అయితే సంబంధం లేదు దైవ సన్నిధిని వెతకడానికి. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశాలు ఎవరైతే ఎరుగుతారో ఖచ్చితంగా నెరవేర్చబడడానికి వారు పరుగులెడుతూ ఉంటారు. వారు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నారో దానిని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆయన, మీరు నన్ను నేల వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరిగిరని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో వారికి అది గ్రహింపైతే లేదు. కనుక ఈరోజు దేవుని ఉద్దేశాలు పట్టుకొని పరుగులెత్తేటువంటి వారు ఇతరులకి వింతగా అనిపించవచ్చు, కానీ వెరివాని వల్లే చూడవచ్చు. కానీ ఈ దినాన నిజమైనటువంటి భక్తి శ్రేష్టమైనటువంటి సన్నిధిలో నడిపిస్తుంది. అది శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు తీసుకొస్తుందని ఈ దినాన్ని మనం గుర్తించగలగాలి. ఇంకా ఆయన హృదయం ఎంతగానో మండుతూ ఉంది. ఆయన దేవుని కొరకు అతను తను ప్రత్యేకంగా చూసుకొని ప్రత్యేకమైన నడిపింపుకి అతను పరుగులెడుతూ ఉన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారును, రోకలు మార్చేవారును కూర్చున్నట్టు చూసి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చేవారి రోకలు చల్లివేసి వారి బలలు పడద్రోసి పావురముల అమ్మవారిని, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రిలు వ్యాపార పిల్లిగా చేయకూడదని చెప్పాను. అతడు అక్కడ దేవాలయాన్ని శుభ్రం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు అతను దేవుని పట్ల, దేవుని యొక్క మందిరం పట్ల, ఇంకా అతను దేవుని యొక్క ఉద్దేశాల పట్ల అతను ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడో మీరు కానీ గ్రహించినట్లయితే, ఆయన యొక్క పరిగెత్తేటువంటి విధానాన్ని చూసినప్పుడు 17వ వచనంలో, ఆయన శిష్యులు ఇంటిని గురించిన ఆసక్తులను భక్షించనని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకోండి. కనుక ఈ దినాన్ని మనం గుర్తించాలి. ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏది ముఖ్యమైనదని గుర్తించారో, ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నింటిని నువ్వు ముఖ్యమైనవిగా గుర్తిస్తున్నావు, దేనికి నువ్వు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నావు. కనుక ఈరోజు నువ్వు చేసేటువంటి భక్తి నీకు ధైర్యాన్ని కలుగజేయాలి. నీ భక్తి సరైనదిగా ఉన్నట్లయితే, దేవుని రాజ్యం పట్ల నీ హృదయాన్ని కానీ మండినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆయన సన్నిధిలో పరిగెడతావు, ఆయనకు ఇష్టమైనటువంటి కార్యాలు జరిగిస్తావు. ఆయన సన్నిధిలో నుంచి గొప్ప శ్రేష్టమైనటువంటి ఈవుల్ని నువ్వు పొందుకుంటావు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా ఈ దినాన్ని ఏది ప్రాముఖ్యమైనదో దానికి సమయాన్ని ఇవ్వడానికి గాను ప్రతి ఒక్కరికి కృప దయచేయండి తండ్రి. నీ సన్నిధి తర్వాతేనైనా ప్రతిదాన్ని వెతికినట్లుగా కృప దయచేయండి. నీ సన్నిధిలో సమస్తం ఉంది కనుక తండ్రి, ఆ యొక్క సన్నిధితో వారు నింపబడుతుండగా ప్రభా, సమస్త విషయంలో కృప చూపించి మీరే నడిపించమని, బలపరచమని, ఏది ప్రాముఖ్యమైనదో గ్రహించుకునే హృదయాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.